ఇప్పుడే చూడండి స్నానం చేయించాను. రూబీ అన్నమాట, స్నానం చేయించేసా. జంబో అక్కడ ఉంది. ఇప్పుడు జంబో కాస్త హల్క్గా మారిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరిల్లు. ఈరోజు మన జంబోకి చూడండి, ఇది ఈ బౌల్లో గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇది ఏంటంటే వేపాకు, తర్వాత అలోవెరా, కోకోనట్ ఆయిల్ అనమాట. అంతా మిక్చర్ లాగా చేసేసి దీనికి ఇప్పుడు అప్లై చేస్తామన్నమాట మనం. ఇది 3 monthsకి 2 monthsకి ఒకసారి ఫ్రీక్వెంట్గా అప్లై చేసిన తర్వాత అది మొత్తం వాడిపోయిన తర్వాత మనము దీనికి బాత్ చేయించాలన్నమాట. ఇలా చేయించడం వల్ల డాగ్స్కి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పిడుదలు అవి పురుగులు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాకుండా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. దీనికి మొత్తం ఇప్పుడు బాడీకి మొత్తం అప్లై చేస్తాం. చూడండి ఎలా అనుకునిందో. ఇప్పుడు జంబో గ్రీన్ జంబో అవుతుంది. నీట్గా మొత్తం అప్లై చేస్తూ ఉంటే వీటికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు. తర్వాత ఈ పిడుదలు ఇలాంటి సమస్యలు ఉండవు అన్నమాట. హెల్తీగా ఉంటాయి. దీనికి బాగా చల్లగా ఉంది కూర్చుంటే, అందుకనే దొల్లేస్తాను బాగా. ఏ జంబో చేయదు. ఇప్పుడు జంబో కాస్త హల్క్గా మారిపోయింది. అంతేనండి, మొత్తం అప్లై చేసేసాను ఆల్మోస్ట్. చూడండి, జంబో గ్రీన్గా అయిపోయింది. ఇదిగోండి, జంబోకి స్నానం చేయించాము. జంబో అంతా డ్రై చేసుకుంటుంది అనమాట, విదిలించుకుంటుంది వాటర్ అంతా. ఇప్పుడు రూబీ అనమాట, రూబీకి కూడా అప్లై చేసేస్తాము. రెండు బాగానే పోయించుకుంటున్నాయి. వీటికి కొంచెం హెయిర్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఎంత క్యూట్గా ఉంది రూబీ. రూబీ గుడ్ గర్ల్ అన్నమాట. రూబీకి ఇప్పుడు దాదాపు 8 years ఏజ్ అండి. రూబీకి 5 babies అనమాట. ఇది హెయిర్ ఎక్కువ ఉండే డాగ్స్లో ఉండి ఈ టిక్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, మనకి కనిపించవు, పాపము ఇది సఫర్ అవుతుంటాయి అన్నమాట ఈ హెయిర్ కింద. అందుకు అట్లాంటి వాటికి, ఇలాంటి బ్రీడ్స్కి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అన్నమాట. జనరల్గా ల్యాబ్ అలాంటి వాటిలో, రాట్లర్ వాటిలో ఇంకా టిక్స్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఎందుకంటే హెయిర్ ఏం పెద్దగా ఉండదు కాబట్టి. వీటిలో కొంచెము హెయిర్ ఉన్న బ్రీడ్స్లో ఈ టిక్స్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వీటికి బాగా పనిచేస్తుంది అన్నమాట.
రూబీ కంప్లీట్గా చేంజ్ అయింది, రూబీని గుర్తుపట్టలేదు. ఇదండి ఇటువంటి వీడియో. మీ ఇంట్లో కూడా ఇలా డాగ్స్ పెట్స్గా కనుక ఉంటే వాటికి మనం ఇలా పేస్ట్ చేసి ఇలా అప్లై చేసి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాటికి. ఎందుకంటే మనము వాటికి గమనించలేం కదా, అవి కూడా చెప్పుకోలేవు. హెయిర్ కింద, చర్మం కింద అట్లా పురుగులు, ఇన్ఫెక్షన్స్ ఉంటే పాపం కదా. మనం ఇలా చేస్తే వాటికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.